మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్. కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి. చూసిరా అక్రమాల ఎట్లా అంటే వీళ్ళు ఏం చెప్పినా గానీ మేము ఏం చేయలేము, మేము ఏం కబ్జా చేయలేము, మేము ఏం నకిలీ అసలు మేము స్వాతంత్రంగా ఉన్నాం మేము అని చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. చూడురి మెల్లగా మీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇగో ఆమె ఏది మన రమ్యారావు అక్క చెప్తుంది. ఇగో అక్క చెప్తుంది, మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. రమ్యారావు చూసిరా, ఆయన ఆస్తుల మీద విచారణ జరపండి అని చెప్పి ఈడీకి అయితే రమ్యారావు అయితే కంప్లైంట్ అయితే చేసిందట. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగిరపల్లి సంతోష్ రావు భూ కుంభకోణాలు అక్రమాలపై కాంగ్రెస్ నేత కల్వకుంట్ల రమ్యారావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల రమ్యారావు, ఈమె కల్వకుంట్ల రమ్యారావు కూడా ఎవరో కాదు, కేసీఆర్ కు అత్యంత దగ్గరనే. ఈమె మన మాజీ ఎంపీ ఉన్నాడు కదా సంతోష్ రావు పైన ఈయన భూ కుంభకోణాలు చేసిండు, ఈయన అక్రమంగా అన్ని చేసిండు, ఈయన పైన చర్యలు జరపండి, విచారణ చేపట్టండి అని చెప్పి ఈడీకి అయితే కంప్లైంట్ చేసింది. మొత్తం మీదనైతే వీళ్ళను వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలను అందరి మీద అసలు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇప్పటికి ఇంకా వెయిట్ చేస్తుంది అని అందరి మీద వీళ్ళ ఆస్తుల మీద ఒకసారి విచారణ జరుపుర్రి. వీళ్ళు 10 సంవత్సరాలు బిచ్చల విడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అసలు ఎంత అక్రమాలకు పాల్పడిరంటే రాష్ట్రంలో ఉన్నదంతా దోసుకొని తిన్నారు వీళ్ళు. ఈమె అన్నట్టు వీళ్ళు ఈడీకి ఫిర్యాదు చేసింది కదా, మరి ఈడీ అన్న వీళ్ళ మీద చర్యలు చేపడుతుందా? చేపట్టి మీరు చేసినటువంటి భూభాగవతాలకు సంబంధించిన ఏమేమి ఉన్నాయి అన్ని బయట పెడతారా చూద్దాం. మరి రమ్యారావు ఫిర్యాదు అయితే మొత్తం మీద అయితే ఈడీ దాకా వెళ్ళింది. ఈడీ అధికారులు ఎంత తొందరలోగా విచారణ చేపడతారు, మరి బయటకు తీస్తారా సంతోష్ రావుకు సంబంధించిన భూ కుంభకోణాల విషయము మరి ఎంతవరకు వెళ్తే అయితే చూద్దాం మరి.